ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించే పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. 4వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని సింహాచలంపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ దృష్ట్యా రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వార్తల వివరాలు: పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలుగు చలనచిత్ర నటులు చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీబీ, హార్మోన్జీ ఎన్ కామా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న జరిగే ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈఓలు, ఎస్పీలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని అన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్కు దూరంగా ఉన్న గ్రామస్తులను తరలించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సూక్ష్మ ప్రణాళికను రూపొందించుకొని అమలుపరచాలని ఆదేశించారు. ఎన్నికల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సరైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 6వ విడత లోక్సభ ఎన్నికల్లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు చివరి తేదీ. ఈ విడతలో ఢిల్లీలోని 7 స్థానాలు, హర్యానా 10, ఉత్తరప్రదేశ్ 14, బీహార్, పశ్చిమ బెంగాల్ చెరో 6 స్థానాలు, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానంలో ఎన్నికలు జరుగుతాయి. కాగా ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4వ తేదీన జరగనుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. ఈ రోజు నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు తెలిపారు. ఉప ఎన్నికకు మే 27 ఉదయం ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుండగా జూన్ 5వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 4వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొంటారు. సాయంకాలం హైదరాబాద్లోని ఎల్బీ క్రీడా మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా ప్రధానమంత్రి బహిరంగ సభ సందర్భంగా పోలీసులు ఈరోజు 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశమున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని భువనగిరిలో నిన్న నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని అన్నారు. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించామని, బీబీనగర్లో ఎయిమ్స్ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. జనగామ నుంచి భువనగిరి వరకు రైల్వే లైన్ల ఆధునికీకరణ చేపట్టామని, కొమరవెల్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశంలో అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్లో నిన్న నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు పథకాలను రూపొందించామని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం తదితర కుటుంబ ఖర్చుల కోసం వారికి ప్రతి నెల 8,500 రూపాయలను అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రేపు కడప జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కడప లోక్సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తరపున కడప నగరంలోని స్థానిక మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులోని కార్వేటి నగరం రోడ్డు సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కడప పార్లమెంటు పరిధిలోని కడప నగరం మద్రాసు రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు నిన్న అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ది, ప్రజాస్వామ్య పరిరక్షణే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల జీవితాలు మార్చేందుకే సూపర్ 6 పేరుతో సంక్షేమ ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకువచ్చామని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత కూటమిదేనని తెలిపారు. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలంపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తున్నారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున 1 గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూపాన్ని తీసుకువచ్చారు. అనంతరం ఉదయం 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తొలి విడతగా 120 కిలోల చందనాన్ని సమర్పిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లకు అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య సేవలందించే 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ రోజు నుంచి మే 14వ తేదీ వరకు ఆయా రైళ్లలో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్ కాకినాడ, కాకినాడ సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు రేపు కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అన్నమయ్య జిల్లా, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించే పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. 4వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని సింహాచలంపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.